పవర్ స్టార్ సూజీ అలియా జూజస్ గంభీర ది ఫస్ట్ ఫైర్ స్టామ్ ఎట్లుందంటే అంత పెద్దగా ఎక్కలేదు అనిపించింది నాకైతే. నేను ఫైర్ స్టామ్ అంటే టీజర్ లో రిలీజ్ చేసిన ట్రాక్ నే ఫుల్ ట్రాక్ రిలీజ్ చేస్తారనుకున్నా, కానీ ఇది కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. ఏదో ఇంగ్లీష్ లిరిక్స్ తో ట్రై చేశాడు టెడ్డీ బాయ్, అంతగా ఎక్కలేదు అనిపించింది నాకైతే. పర్ఫెక్ట్ గా లిరిక్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయనిపించింది. ఇక పోతే వినగా వినగా ఎక్కువచ్చేమో మరి, నాకైతే ఇప్పుడైతే పెద్దగా అనిపించలేదు. ఇకపోతే దట్స్ ఇట్ అబౌట్ ది ఫైర్ స్టామ్. ఇక మొదలు పెడదామా? సాంగ్ ఏమో కానీ సాంగ్లో విజువల్ స్ట్రీట్ ఇచ్చి దొబ్బిండు సుజిత్. నెక్స్ట్ లెవెల్ ఊరా మాస్ అంతే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మూవీస్లో చాలా నెగిటివిటీ వస్తుంది. ఆయన యాక్టింగ్ యాక్వర్డ్గా ఉంటుందని, రాజకీయాల్లో ఉండడం వల్ల ఎక్కువ సెట్ పీసెస్లోనే చేస్తున్నారని, ఎక్కువ గ్రీన్ స్క్రీన్ కనబడిపోతుందని, బ్రో కానీ మొన్న వచ్చిన హరిహర వీరమల్లి కానీ మొత్తం సినిమాలలో వెనక గ్రీన్ స్క్రీన్ మొత్తం కనిపిస్తుందని, ఆయన యాక్టింగ్ కూడా ఏదో పైన చెయ్యాలన్నట్టు చేస్తున్నారని వస్తున్న రూమర్స్కి ఓజీతో ఖచ్చితంగా చెక్ పెట్టిండు. ఏం క్వాలిటీ రా భయ్, అసలు దిమ్మ తిరిగిపోయింది ఆ క్వాలిటీకి. అమ్మ ఆ షార్ట్ చూసినాక పవన్ కళ్యాణ్ భాయ్ ముంబైలో ఎప్పుడు షూట్ చేసిండ్రా అనిపించింది. ఆ ఒక్క షార్ట్ మధ్యలో ఒకటి ఉంది, అది అసలు క్వాలిటీ అయితే సూపర్ టాప్ నాచ్ మెయింటైన్ చేసారు. ఒక పీక్ హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఉన్నాయి విజువల్స్ అయితే. ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే ఒక రకంగా. ఇట్ వాజ్ పర్ఫెక్ట్ అసలు. ఇక పోతే పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ లో ఒక రేంజ్ లో విశ్వరూపం చూపించబోతున్నాడు సుజిత్ గా. ఫ్యాన్ బాయ్ సంభవం మరి ఆ మాత్రం ఉండాలి. ఆ విజువల్స్కి అయితే మైండ్ మెంగుతుంది అసలు. సూపర్ టాప్ నాచ్ అంతేగా, చెప్పడానికి మాటలు లేవు. సాంగ్ అయితే పెద్దగా ఎక్కలేదు. ఇక పోతే సినిమాలో గట్టిగానే యాక్షన్ సీన్స్ ప్లాన్ చేసినట్టు సాహో రేంజ్ మాదిరి. స్టోరీ కూడా అంతే ఉండి ఈ సినిమాతో సుజిత్ గట్టి కంబ్యాక్ ఇచ్చి పవన్కి కూడా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందామని